వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాముల వ్లాగ్స్. ఈరోజు నేను కార్తీక మాసం స్పెషల్గా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఈ జామున్ పౌడర్ను ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఈ గులాబ్ జామ్ పౌడర్ను బాగా ప్రెస్ చేసి కలపకూడదు, స్మూత్గా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా నెయ్యితో గులాబ్ జామున్ పిండి కలుపుకోవడం వలన గులాబ్ జాములు స్మూత్గా టేస్టీగా వస్తాయి. ఇలా గులాబ్ జామ్ పిండిని కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు పక్కనుంచుకోవాలి. తర్వాత గులాబ్ జాములు ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోగా మనం గులాబ్ జాములకు పాకం ప్రిపేర్ చేసుకుందాం. గులాబ్ జామున్ ప్రిపరేషన్కు ముందుగా పాకం ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు షుగర్ వేసుకుంటున్నా. ఈ కప్పు షుగర్కు 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు గ్యాస్ పైన వేడి చేసుకోవాలి. షుగర్ కరిగే వరకు గ్యాస్ను హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ కరిగించుకోవాలి. షుగర్ ఈ విధంగా తీగ పాకం రావాలి. ఇప్పుడు పాకం ప్రిపేర్ అయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. గులాబ్ జామున్ తయారు చేసుకోవడానికి 10 నిమిషాల ముందు కలుపుకొని పక్కనుంచిన ఈ గులాబ్ జామున్ పిండిని మరొకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని గులాబ్ జామున్ ఒకే సైజులో ఉండేలా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని రౌండ్గా గులాబ్ జామున్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని గులాబ్ జాములను తయారు చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జాములను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి. కాల్చుకున్న గులాబ్ జామున్ని ఆయిల్ నుండి సపరేట్ చేసుకుంటున్నా. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్న గులాబ్ జాములను మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకుంటున్నా. గులాబ్ జాములు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ పాకంలో వేసుకోవాలి. ఈ పాకం మొత్తం పీల్చుకునేంత వరకు గులాబ్ జామున్ను పక్కనుంచుకోవాలి. ఇన్స్టెంట్ గులాబ్ జామ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఈజీగా అయిపోయే రెసిపీ. 5 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలకు ఈవినింగ్ టైంలో ఈ రెసిపీని చేసి ఇవ్వండి. స్కూల్ నుండి వచ్చిన అలసట మొత్తం మర్చిపోయి హ్యాపీగా తినేస్తారు. ఎంతో టేస్టీగా స్మూత్గా ఉండే ఇన్స్టెంట్ గులాబ్ జాముని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి.